మన సెల్ఫీ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిన సాయి ఇంటీరియర్స్ అక్రాస్ బెంగళూరు క్వాలిటీ ఇంటీరియర్స్ మీకు ఇస్తున్నారు. మీరందరూ సేవ్ దిస్ ఫోన్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ దెమ్. ఆంబిట్ ఎక్సలెన్స్ మనకి ఫ్రైడే అండ్ ఎవరైతే గైనకాలజిస్ట్ అలాగే డెంటిస్ట్ మా వాలంటీర్స్ దగ్గర డ్రాప్ అవుతుంది. అందులో మీరు లక్కీ డ్రాప్ చేయించండి. కొల్లబడి చెట్టు సంక్రాంతి కాదు.
शोनासदेशामङ्गलम् येषां हृदिस्त्वा भगवान् मङ्गलाय तनोरेः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पुरामवः येषामिन्दीवरस्य भोरुदयस्थो जनार्दनः आपदामपहत्तारां दातारां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अलर्भेल्मङ्गापद्भावती समेत श्रीवेङ्कटेश्वराभ्यां नमः श्रीमदनन्दगरुडविश्वक्सेनाय नमः ॐ वज्रदिग्विषयाय नमः सुवर्चलासुधन्यस्सैनः पत्यपराय नमः ॐ रामाय नमः ॐ पद्मनाभाय नमः सदावायस्तुदाय नमः ॐ हरिचन्दनगोत्रेन्द्रस्वामिने नमः हरिजरत्रात्रे नमः कृष्णाय नमः ॐ मध्यकन्यापरश्वक्तवक्षसे नमः ॐ वेङ्कटाय नमः सनकादिमहायोगपूजित మన స్పెషల్ సోమి గారు కూడా ఉన్నారు. అందరూ రెడీయా? మీరందరూ సంక్రాంతి సంబరాలు 2025 ఈ సిటీ తెలుగు అసోసియేషన్ అందరికీ స్వాగతం. సుస్వాగతం. దయచేసి గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఆడిటోరియంలోకి వచ్చి సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడే పూజా కార్యక్రమం అవుతుంది. దీని వెంటనే మన ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి వన్ బై వన్. ఫ్రంట్ 2 లైన్స్లో కూర్చున్న వాళ్ళు దయచేసి వెనక సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వైట్ చైర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రాంలో ఉన్నారో మీ అందరికీ స్పెషల్గా అక్కడ ఉన్నాయమ్మా. మీరు అందరూ అక్కడికి మూవ్ అవ్వాలి. కల్చరల్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు పక్క స్టేజ్లోకి వచ్చేయాలి. వైట్ చైర్స్ మటుకు ఆక్యుపై చేయదు, అది ఒక ప్రార్థన. ఇంకొకటి, ఇది టెంపుల్ ప్రాంగణం. దయచేసి ఎవరైనా చెప్పులు కానీ షూ కానీ వేసుకొని వస్తే దయచేసి టెంపుల్ ప్రాంగణంలో మీరు చెప్పులు వాడకూడదు. మీరు బయటనే విప్పి రావాలని ప్రార్థన. ॐ लोकमात्रे नमः ॐ पद्मस्ताय नमः पद्माक्षे नमः ॐ पद्मसुन्दर्ये नमः ॐ पद्मोद्भवाय नमः ॐ पद्ममुखे नमः ॐ पद्मनाभप्रियाय नमः रमाय नमः ॐ पद्मन्ये नमः ॐ पुण्यगन्धाय नमः सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुखे नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रपदराय नमः ॐ चन्द्राय नमः चन्द्रसोदर्ये नमः ॐ चतुर्भुजाय नमः ॐ राजन्ये नमः ॐ पुष्टे नमः ॐ शिवाजे नमः शिवाकर्ये नमः ॐ सत्ये नमः ॐ विमलाये नमः ॐ विश्वजनन्ये नमः ॐ तुष्टे नमः दारिद्र्यनाशिन्ये नमः ॐ प्रीतिपुष्करण्ये नमः ॐ शान्ताय नमः ॐ शुक्लमाल्याम्बराय नमः श्रिये नमः ॐ भास्कर्ये नमः ॐ बिल्वनयाय नमः ॐ वरारोहाय नमः ॐ यशस्विन्ये नमः वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ वरुण्ये नमः ॐ जीवमालिन्ये नमः धनाधान्यकर्ये नमः ॐ सिद्धे नमः ॐ श्रेण्यसौम्याय नमः ॐ शुभप्रदाय नमः नृभवेश्वगदानन्दाय नमः ॐ वरलक्ष्मी नमः ॐ वसुप्रदाय नमः ॐ KA53N 5261 శాంట్రో జింగ్ మీరు ఇమీడియట్ గా జింగ్ గా కార్ తీయాలి. KA02 Hyundai i20 5681 5681 దయచేసి మీ కార్ని తీయాలి ఇమీడియట్ గా. 5681 श्रीं श्रियै नमः ॐ भूं भूम्यै नमः ॐ गोदादेव्यै नमः ॐ नीलादेव्यै नमः महालक्ष्मै नमो नमः कुङ्कुमार्चनमूर्धान् समर्पयामि.
శాంట్రో జింగ్ 5261 మీ కార్ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి సార్, అది పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. హుండై i20 5681 రెడ్ కార్, దయచేసి మీరు ఇమీడియట్గా మీ కార్ని రిమూవ్ చేయాలి. మనకి గోల్డ్ కాయిన్ క్లబ్ దగ్గర యాంపుల్ పార్కింగ్ ఉంది సార్, గ్లోబల్ అకాడమీ దగ్గర కూడా యాంపుల్ పార్కింగ్ ఉంది. దయచేసి మీరు అందరూ ఆ పార్కింగ్ యూజ్ చేయాలని మా విన్నపం. రిక్వెస్ట్ అండ్ అన్ ఆర్డర్ యాజ్ వెల్. 5681 హుండై i20, ప్లీజ్ రిమూవ్ యువర్ కార్. శాంట్రో జింగ్ 5261 KA53N 5261, ప్లీజ్ రిమూవ్ యువర్ కార్ ఇమీడియట్లీ. ఫ్రంట్ ఏదైతే 3 rows ఉన్నాయండి, వైట్ అండ్ రెడ్ చైర్స్, అది అందరూ వచ్చే చీఫ్ గెస్ట్ కోసం వెచ్చించింది. దయచేసి ఆ సీట్స్ని ఎవరు ఆక్యుపై చేయొద్దు, మా చిన్న విన్నపం. మీరు మిగతా సీట్స్లో కూర్చోవలసిందిగా మా కోరిక. దయచేసి అందరూ హారతి తీసుకోవాలండి. గోవింద 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 గోవింద. నైన్త్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా చేస్తున్నామంటే అది మీ ఫీడ్బ్యాక్ వల్లనే. మేమంతా 100% పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే కాదు, మేము మనుషులమే కదా, చిన్న చిన్న ఇటు అటు అవుతూనే ఉంటాయి. సందర్భం ప్రకారం ఆ టైంలో ఏది బెస్ట్ అనేది మేము చేస్తున్నాము. మీది ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే దయచేసి మాకు ఇవ్వండి. ఆల్రెడీ కపుల్ ఆఫ్ పీపుల్ ఇలా చేద్దాము, ఎవరైతే పెర్ఫార్మెన్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి కెమెరాస్ పేరెంట్స్ని అలౌ చేయం ఈసారి, ఎందుకంటే మన ప్రొఫెషనల్గా ఈసారి మనకు పార్ట్నర్స్ ఉన్నారు పిఆర్ ఫోటో స్టూడియో, వాళ్ళకి డెడికేటెడ్ ఆర్ఆర్ నగర్లో అండ్ అనంత్ నగర్లో వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. మీకు కంప్లీట్ మీరు ఏ అయితే వీడియోస్ ఉన్నాయో ప్రతి ఒక్కరు మన గూగుల్ డ్రైవ్లో విత్ ఇన్ ఎ వీక్ వాళ్ళ నుంచి మనం మిక్సింగ్ అయ్యి మన దగ్గరకు వచ్చిన విత్ ఇన్ ఎ వీక్లో మీ గూగుల్ డ్రైవ్లో మేము అన్ని గ్రూప్స్లోనే పెడతాం. దయచేసి పేరెంట్స్ ఎవరు ఫ్రంట్కి వచ్చి వీడియోస్ తీయొద్దు. కిడ్స్ని వాళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డిజిటల్ నుంచి కాదు కనెక్ట్ చేయాల్సింది, మీ ఐస్తో మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. ఈ చిన్నారులు ఇంత బాగా వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమీ లేదు, తెలుగు అసోసియేషన్ నుంచి మేమేమి డబ్బులు ఇవ్వం, కానీ మనం ఇచ్చే బ్లెస్సింగ్స్ ఇంటాంజిబుల్ ఎసెట్. అది బ్లెస్సింగ్స్ ఎలాగ ఇవ్వగలరు? మీ క్లాప్స్తో. మీరు క్లాప్స్ కొట్టినప్పుడు ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఆ ఎనర్జీ నుంచి వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. దయచేసి అందరూ పాటించాలి. మన సంపత్ స్వామి గారు తెలుగు అసోసియేషన్ సంక్రాంతికి ఎప్పుడూ ఒక వినాయకుడి పూజతో మనకి ఏ ఇబ్బందులు లేకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. సంపత్ స్వామి గారికి మన ఆశీర్వాదం, మీ అందరికీ సంపత్ స్వామి గారి ఈ అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్న స్వామి ఆశీర్వాదం కలగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సంపత్ స్వామి గారు, మా భాగ్యం. హలో, గత 9 సంవత్సరాలుగా మన సంపత్ స్వామి గారి ద్వారానే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అది ఎంతో గ్రాండ్గా సక్సెస్ అవుతుందని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. దయచేసి గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆడిటోరియంలో చైర్స్ని ఫిల్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దేవుడి దీపోదం అయ్యింది. ఒకసారి వాలంటీర్స్ ఎవరైనా కావాలి మాకు ఈ స్టూల్స్ అన్నీ జరపడానికి. రామ్జీ గారు, యేసు, ఒకసారి ఇది పూజా ఐటమ్స్ అన్నీ మూవ్ చేయాలి. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. శివ గారు చెప్పండి. 2015 ముందు సంక్రాంతి అంటే మీ ఉద్దేశం ఏంటి?
శివ గారు 2015 ముందు సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? సెలబ్రేషన్ అంటే 2015 ముందు 2015 ముందు అంటే మీరేం సెలబ్రేట్ చేసుకునేవారు కాదు, నాకు తెలుసు. సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని. అమ్మమ్మ నేను అంత త్వరగా వదిలేస్తాను మిమ్మల్ని, మైక్ ఇచ్చారు నాకు. సరే, ఎలా సెలబ్రేట్ చేసుకునేవాడిని అంటే, ఒక రోజు ముందు మన ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1లో తత్కాల్ టికెట్స్ దానికి ఒక రైల్వే స్టేషన్ ఉంది. నైట్ అంతా తత్కాల్ టికెట్ గురించి వెయిట్ చేసేవాడిని. టికెట్ దొరకకపోతే ఇంటికి వచ్చి పడుకునేవాడిని. అదే నా సంక్రాంతి. ప్లస్ మా అపార్ట్మెంట్లో ఒక చిన్న భోగిమంట, 2 అట్టపెట్టెలతో భోగిమంట వేసాము, అంతే. అంతకంటే అయితే ఎక్కువ లేదు. కానీ 2015 నవంబర్లో స్టార్ట్ అయిందండి. అప్పటికి ఇంకా ఈ సిటీ తెలుగు అసోసియేషన్ నామకరణం కూడా జరగలేదు. 5 ఫ్యామిలీలతో స్టార్ట్ చేశారు. భాస్కర్ గారు ఇంకొక 5 ఫ్యామిలీలు కలిసి 2015లో చిన్నగా స్టార్ట్ చేశారు. కానీ అప్పటి నుంచి మాకు సంక్రాంతి అంటే 2015 తర్వాత నుంచి 2016 నుంచి కూడా భోగి మంటలు, భోగి రోజు భోగి మంటలు, సంక్రాంతి రోజు ఈ ఫంక్షన్స్, కంప్లీట్గా 3 రోజులు కూడా మేము అన్ని కార్యక్రమాలని, అంటే సంక్రాంతి ఎలా చేస్తాము, మన నేటివ్ ప్లేస్లో ఎలా చేస్తాము, అదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి 2016 నుంచి 5 ఫ్యామిలీలతో స్టార్ట్ అయిన ఈ సిటీ తెలుగు అసోసియేషన్ ఇప్పుడు 6000 ఫ్యామిలీలుగా అభివృద్ధి చెంది ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతిని ఇంత సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేస్తున్నందుకు మీరు రాంగ్. ఆవిడ రాంగ్. చెప్పండి. 6000 ఫ్యామిలీలు కాదు, నిన్నటి నుంచి 300 మంది ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు. 6300. ఓకే, 6300 ఫ్యామిలీలు ప్రస్తుతానికి జాయిన్ అయి ఉన్నాయండి. నాకు తెలిసి ఈ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ 10th ఇయర్కి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా 10,000 మందిని దాటుతాయని నేను కోరుకుంటున్నా. డన్. పెద్ద సంకల్ప. గణేష ముందు 10th సెలబ్రేషన్స్ 10,000 తెలుగు ఫ్యామిలీస్తో మనం చేద్దామా? మీరు గట్టిగా క్లాప్స్ కొడితే చేద్దామని. గట్టిగా చెప్పట్లు. అయితే సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదండి, ఈ సిటీ తెలుగు అసోసియేషన్ ఈవెన్ కరోనా వచ్చినప్పుడు కానీ అంటే మెడికల్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, విద్య, వైద్య, వ్యాపార, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. బెంగళూరు తెలుగు సంస్థ అని ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తాము. దాంట్లో అన్ని విషయాలకి ఎవరికైనా సరే మెడికల్ రిలేటెడ్, బ్లడ్ కావాలన్నా, విద్యకి సంబంధించిన ఎటువంటి అడ్మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి, బీటెక్ చేయాలా, ఎంబీఏ చేయాలా, ప్రతి విషయానికి కూడా అక్కడ మీరు ఎటువంటి మీ డౌట్స్ని దాంట్లో పోస్ట్ చేసినా వాళ్ళు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఈ విధంగా కూడా మనం ఇందులో ఒక చిన్న ప్రత్యేకత ఉంది సోమి గారు. ఇది సోమి గారు ఆల్రెడీ అది కవర్ చేశారు, బ్లడ్ డొనేషన్ అనేది. అవును. నిన్న నేను ఈవెంట్లో ఉన్నాను. భోగిమంట తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చారు నా దగ్గరికి. అమ్మ ఇక్కడ భాస్కర్ అంటే ఎవరంటే, ఆయన లేరండి, అక్కడ ఉన్నారు, నేను శివ చెప్పండి అంటే, వాళ్ళు భాస్కర్ గారికి ఒక మెసేజ్ చేశారు, ఇలాగ సమ్ నెగిటివ్ గ్రూప్ బ్లడ్స్ కావాలని. భాస్కర్ గారు మన బెంగళూరులో ఉన్న 9 గ్రూప్స్లో పెట్టారు. నియర్ అబౌట్ 6000+ ఉన్నారు. వితిన్ 10 minutesలో 10 members వాళ్ళు వితిన్ 5 minutesలో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వాళ్ళకి more than 10 people కాల్ చేసి ఎక్కడికి రావాలి, ఏ హాస్పిటల్కి రావాలని కనుక్కొని బ్లడ్ డొనేట్ చేశారు. ఇంత మనం సంస్థ చేస్తున్నామంటే ఇలా ఉపయోగపడడానికి, మనం బూర్లు వండుకొని భోజనం చేయడానికి అయితే కాదు. ఈ ఈవెంట్ చేస్తుంది ఈ ఈవెంట్ చేస్తుంది మనం ఒకరికొకరు సహాయపడడానికి. ఈ సిటీ తెలుగు అసోసియేషన్ ఏంటి అంటే, ఎక్కడ అంటే మనం తెలుగేతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి విషయమైనా సరే, నాకు రీసెంట్గానే ఒక ఫ్యామిలీ చెప్పారు, కరోనా టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట, బ్లడ్ దొరకక, ఆక్సిజన్ దొరక. ఈ సిటీ అసోసియేషన్లో వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది, మొత్తం అంతా వాళ్ళకి తెలిసి అక్కడ ఎన్నో ప్రాణాలు కాపాడడం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా నిన్న కూడా వచ్చి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, మీకు వాలంటీర్స్గా, మాకేమి ఇందులో మెంబర్షిప్ లేకపోతే ఇంకొక ఏమి పదవులు ఏమి వద్దు, మేము వాలంటీర్స్గా చేయడానికి మేము రెడీ అని అందరూ కూడా, అంటే అందరూ వాళ్ళు మాది కాదు, మేమేదో జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోతామని కాకుండా అంటే మేము వాలంటీర్లుగా వచ్చి హెల్ప్ చేస్తామని చాలామంది హెల్ప్ చేస్తుంటారండి. మన ఈ సిటీ అసోసియేషన్ తెలుగు వాట్సాప్ గ్రూప్ మీకు ఇంకా ఎవరైనా యాడ్ చేయాలి అనుకున్నా కూడా మీరు శివ గారిని కానీ భాస్కర్ గారిని కానీ కలిస్తే వాళ్ళు మీ నెంబర్ దాంట్లో యాడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అందులో పోస్ట్ చేయొచ్చు, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకా ఎంతమంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు, ఒకసారి చేతులు ఎత్తగలరా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీరు మీ మొబైల్ ఓపెన్ చేయండి ఒకసారి. నేను ఒక నెంబర్ చెప్తాను, అది భాస్కర్ గారి నెంబర్.
ఒకసారి భాస్కర్ గారి నెంబర్ సేవ్ చేసుకొని ఆయనకి పింక్ చేయండి, మీకు గ్రూప్లో జాయిన్ అయ్యే విషయం వస్తుంది. 99863, I రిపీట్, భాస్కర్ గారి నెంబర్ ఇది 99863 82898, 99863 82898. I రిపీట్ 99863 82898. ఈ నెంబర్కి మీరు పింక్ చేయండి, భాస్కర్ గారి నెంబర్. ఇది 1 వీక్ పడుతుంది మిమ్మల్ని యాడ్ చేయడానికి, ఎందుకంటే ఈ ఈవెంట్స్ మిగతా విషయాలన్నీ చూసుకున్న తర్వాత మనం మీ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కనుక్కొని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ జాబ్ చేస్తారో అన్ని డీటెయిల్స్ కనుక్కొని మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేస్తాం. ఎందుకంటే మన ఈ ఈసీటీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్లు చెప్పుకోవడానికే కాదు, ఒక జాబ్ పోర్టల్ కింద కూడా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ 10+ జాబ్స్ ఎవ్రీడే పోస్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా అవసరమైతే అవి కూడా ఉపయోగించుకుంటున్నారు. ఒక చిన్న విన్నపం, మనం షార్ట్ కట్స్ ఏవి ఆరంభించొద్దు. నాకు ఇక్కడ నేను స్టేజ్ మీద ఉన్నాను, నాకు వాట్సాప్ నుంచి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. 3 vehicles సైడ్ ఉంది కదా అని చిన్న ప్లేస్లో పెట్టేస్తున్నారు. ట్రాక్టర్స్ వెళ్తాయి, ట్యాంకర్స్ వెళ్తాయి, మనకి ఇబ్బంది అవుతుంది. ఇది హీరో డియో KA 591472. దయచేసి మీ వెహికల్ తీయాలండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ D1712 అండ్ హోండా యాక్టివా HD 1488. దయచేసి మీ వెహికల్స్ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. ఓకే శివ గారు, ప్రతి సంవత్సరం మన కార్యక్రమాలు ఏ పాటతో స్టార్ట్ అవుతాయి మీకు గుర్తుందా? ఇప్పుడు పిల్లలు ఈరోజు నేను మరీ మాట్లాడుతుంటే అక్కడ నేను డీజే అవుతుంటే అంకుల్ కిసిక్ సాంగ్, అంకుల్ కిసిక్ సాంగ్ చంపేశారు నన్ను. మీరు అక్కడే ఆగిపోయారు. మనం ఎప్పుడు కూడా మన తెలుగు అసోసియేషన్ పాట ఖచ్చితంగా మన ఈసీటీ అసోసియేషన్ ఆడబడుచైన మన పద్మ గారు అండ్ దేవి వాళ్ళతో గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. డన్. అందుకే నేను ఆ సాంగ్ రన్ చేయనివ్వలేదు ఎక్కడ. ఇప్పుడు మనకి గణపతి పూజ కార్యక్రమానికి సంబంధించిన గణపతి పాట పాడటానికి దేవి అండ్ పద్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లెట్స్ వెల్కమ్ విత్ యువర్ క్లాప్స్. అందరూ చప్పట్లు కొట్టాలి మీ కరతాళ ధ్వనులతో. దయచేసి రవికాంత్ గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं 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 मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि, महागणपतिं गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणा
गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि తెలుగు వాళ్ళందరికీ ఈసారి ఫస్ట్ టైం మనం ఫుడ్ కూపన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఎవరైతే ఇంకా ఫుడ్ కూపన్ తీసుకోలేదో దయచేసి తీసుకోవాలి. ప్రతిసారి తెలుగు వాళ్ళందరూ పే చేసిన వాళ్ళైనా పే చేయని వాళ్ళైనా చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అందరూ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నాం, అప్పుడే బయట వాళ్ళందరూ లైన్స్ పెట్టేస్తున్నారు. మన డొక్కా సీతమ్మ గారి ఇన్స్పిరేషన్తో ప్రతి ఒక్కరికి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. మన డొక్కా సీతమ్మ గారికి ఒక్కసారి మనం ఆవిడని గుర్తు చేసుకుంటూ ఒకసారి ఆవిడకి నమస్సుమాంజలి కట్టిద్దాము. డొక్కా సీతమ్మ గారు వచ్చిన వాళ్ళందరికీ లేదంటూ భోజనం పెట్టారు. అదే సాంప్రదాయం నుంచి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరం అన్నపూర్ణాదేవి పుత్రులమే. అందుకని చెప్పి మనం వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. కానీ తెలుగు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఈసారి కూపన్ సిస్టమ్ పెట్టాము. అది మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి మాత్రమే. కూపన్స్ ఇంకా ఎవరైనా కలెక్ట్ చేసుకోకపోతే దయచేసి కూపన్స్ కలెక్ట్ చేసుకోండి. ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి లిటిల్ ఎక్స్పెరిమెంటేషన్ డెఫినెట్గా ఉంది. ఎవరైతే కూపన్స్ ఉన్నాయో కూపన్స్ కౌంటర్ సెపరేట్, నాన్ కూపన్ కౌంటర్స్ అంతా సెపరేట్గా ఉంటుంది. సో దట్ మన తెలుగు వాళ్ళందరికీ ఈజ్ ఆఫ్ ఫుడ్ ఉంటుందని మేము ప్రయత్నిస్తున్నాం. ది ఎంటైర్ వీడియో ఫుటేజ్ ప్లీజ్. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार
సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్యవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఎలాగుంది మన పెర్ఫార్మెన్స్ చిట్టి చిన్నారులతో? ఇంకొంచెం నా క్లాప్స్ నవ్వు ఒక ఆవిడ దగ్గర నుంచే కనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా నవ్వుతున్నారు. అమ్మ ఒక్కసారి మీరు నించొని మీ నవ్వు చూపించండి, అందరూ మీలా నవ్వుతారమ్మా ప్లీజ్. నేను ఇక్కడ నుంచి నేను ఇంకా బాగా మాట్లాడడానికి కారణం మీ నవ్వే. అక్కడ ఒకసారి అమ్మకు గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీ ఎనర్జీ ఇలాగ ఉండాలి. ఇంకొంచెం గట్టిగా అమ్మకి. ఇప్పుడు మళ్ళీ రాధిక మేడం డాన్స్ అకాడమీ నుంచి ఇంకొంతమంది పిల్లలు వస్తున్నారండి. ఈరోజు అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేసి 1 year అయ్యింది. దాన్ని పురస్కరించుకొని రామ కోదండ రామ అనే పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. వెల్కమ్ కిడ్స్. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామయ్య రామ రామ కోదండ రామ. రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మ్రొక్కితి రామ నీ చేచి కీర్తి రామ నీకు మ్రొక్కితి రామ నీ చేచి కీర్తి రామ కోదండ రామ. రామ నీకెవరు జోడు రామ శ్రీకంద
రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే పాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ. రామ నేనండైనాను రామ వీరించలేను రామ నేనండైనాను రామ వీరించలేను రామ ఎన్నడైనాను రామ బాయకలేను రామ ఎన్నడైనాను రామ బాయకలేను రామ కోదండ రామ. రామ వీరాజ రాజ రామ ముఖజిత రాజ రామ వీరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కళ్యాణ రామ. చిన్నారులకి మన ఆశీర్వాదం. ఇంకొంచెం గట్టిగా మీ క్లాప్స్తో మన ఆశీర్వాదం. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో శుభాకాంక్షలు చెప్పాల్సిన వాళ్ళు ఎస్ఆర్ నువ్వా లేకపోతే అరవచ్చా ఏదోనే చేయొచ్చు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. సంక్రాంతి ఇటు ఓ పని చేద్దాం, ఇటు పక్కన వాళ్ళందరూ సంక్రాంతి చెప్పండి, ఇటు పక్క వాళ్ళందరూ శుభాకాంక్షలు చెప్పండి. మీరు చెప్పండి సంక్రాంతి. భోజనాలు ఉన్నాయండి, కొద్దిగా గట్టిగా చెప్పచ్చు. సంక్రాంతి. పిల్లలు గట్టిగా అరుతున్నారు, పెద్దవాళ్ళు అరవట్లా. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సిటీ తెలుగు అసోసియేషన్ మన అందరి తెలుగు సంస్థ. సో గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎందరో తెలుగువారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. సో మీ అందరికీ వందనం, అభివందనం. సో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ సిటీ తెలుగు అసోసియేషన్ వారు చాలా మంది వాళ్ళ ఊళ్ళకి 10 సంవత్సరాల నుంచి వెళ్లకుండా ఇక్కడే వాళ్ళ తెలుగు వారందరినీ ఏకం చేసి ఇంత పెద్ద ఉత్సవాలు చేస్తున్నందుకు ముందుగా వాళ్ళందరికీ మీ కరతాళ ధ్వనులతోటి హర్షం వ్యక్తం చేద్దాం. సరిపోట్లా, ఇంకా గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాకు క్వశ్చన్ శివ గారు. సో మీ దృష్టిలో హీరోలు అంటే ఎవరు ఉన్నాయి కదా సార్? సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు ఉన్నారు, మన డాకు మహారాజ్ బాలయ్య గారు ఉన్నారు, నెక్స్ట్ గేమ్ చేంజర్ అల్లు అర్జున్. హీరోస్ అంటే నాకైతే అదే గుర్తొస్తుంది. సో నేను తొడగొట్టే వాళ్ళని పడగొట్టే వాళ్ళని అడగట్లేదు సార్. సో హీరోస్ అంటే నా దృష్టిలో మొట్టమొదటి హీరోస్ తల్లి తండ్రి. అవునా కదా? సో మన ఇంట్లో పెద్ద హీరోస్ మన తల్లిదండ్రులు. చాలా బాగా చెప్పారు రవికాంత్ గారు. సో ఫస్ట్ హీరోస్ తల్లిదండ్రులు. సో నెక్స్ట్ హీరో మన గురువులు. సో మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత అత్యద్భుతమైన స్థానం గురువుకు ఉంది. అలాగే అదే గురువు స్థానాన్ని కంటిన్యూ చేస్తా మన తెలుగు భాషని, మన తెలుగు సాహిత్యాన్ని ఎన్ని రోజుల నుంచో, ఎన్ని ఏళ్ల నుంచో కంటిన్యూ చేస్తూ వచ్చిన మహాకవులందరిది. సో మన హర్షిత పబ్లికేషన్స్ వారు ఈ తెలుగు రచయితలను కానీ లేకపోతే కవులను కానీ వాళ్ళ యొక్క, అంతేకాదు రవికాంత్ గారు తెలుగు జాతి గురించి చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో మనం డొక్కా సీతమ్మ గారి గురించి విన్నాము. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారి వల్లనే భాష వలన రాష్ట్రాలు ఏర్పడడం స్టార్ట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశే ఫస్ట్ టైం పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో ఏర్పడింది. తర్వాత అది గుజరాత్ అయినా, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినా, మన ఒరిస్సా సపరేట్ అయినా, మెడ్రాస్ ప్రెసిడెంట్ నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ తర్వాత ఆంధ్ర రాష్ట్రం వల్లనే వచ్చాయి. సో ఈ రాష్ట్రాలన్నీ విడడానికి కూడా మన తెలుగువారిది అక్కడ ఉంది.
సో ఈయన చెప్పేది ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి ఘనత మన మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చిన తెలుగువారిది. సో పొట్టి శ్రీరాములు గారిని ఒక్కసారి మనం ఈ వేదిక మీద నుంచి సత్కరించుకునేందుకు ఈ హర్షధ్వానాలతో ఒకసారి వారికి జేజేలు పలుకుదాం. అలాగే ఎంతోమంది కవులు, సో నన్నయ్య, తిక్కన, ఎర్రన, సో వెంకటాచలపతి గారు, వెంకట కవులు, సో ఎంతోమంది. మీరు ఒక్కసారి ఎవరైనా సాహితీ పిపాసులు ఉంటే వాళ్ళందరికీ ఆ రచనలు, వాళ్ళు చేసిన రచనలు కానీ, వ్యాసాలు కానీ, కావ్యాలు కానీ, సో ఇవన్నీ, ఎందుకంటే సాహిత్యం మనకిచ్చే బలం అలాంటిది ఇలాంటిది కాదండి. ఒక కవి మాత్రమే తన యొక్క ఆలోచనల్ని మాటలుగా రాసి ఎంతో మందిని ఉత్తేజం చేయగలడు. అలాంటి మహామహా కవులందరూ ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్నారు. 100కు పైచిలకు హోర్డింగ్స్ ఆల్రెడీ వేయడం జరిగింది. అందులో ద గ్రేట్ శ్రీశ్రీ గారు ఉన్నారు. శ్రీశ్రీ గారి నుంచి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మహాప్రస్థానం లాంటి అద్భుతమైన కవితలు రాసి, లేకపోతే ప్రస్థానాలు రాసి ఉన్నారు. సో ఆయన ప్రస్థానాలు రాయటమే కాకుండా అభ్యుదయ కవి. సో విరసం అని చాలామంది వినుంటారు. సో విరసం అంటే నథింగ్ బట్ విప్లవ రచయిత సంఘం. ఆయన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఫర్ ద విరసం. సో ఈ అభ్యుదయ భావాలన్నింటినీ ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. ఆయనే కాకుండా ఇంకా చాలామంది, గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవిసేన అనే అద్భుతమైన పుస్తకం రాశారు. సో ఈయన ఆధునిక కవి. ఈ కవి గారు కాకుండా పాతకాలం నాటి కవులు అన్నమాచార్య, లేకపోతే ఇంకా వెంకట కవులు కానీ, కృష్ణదేవరాయల కాలం నాటి వారు కానీ, క్రీస్తు పూర్వం కొంతమంది జననం మరణం కూడా తెలియని కవులందరినీ ఈ హర్షిత పబ్లికేషన్స్ వారు వాళ్ళ యొక్క డేటాని సేకరించి వాళ్ళ వ్యాసాలు, లేకపోతే నవలలు, లేకపోతే కవితలు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఇవన్నీ చాలా డీటెయిల్గా సేకరించి అక్కడ ప్రచురించడం జరిగింది. దయచేసి మీరు అందరూ వాటిని చూడండి. సో మనందరి చేతిలో మొబైల్ ఉన్నాయి కాబట్టి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ప్రతిదీ గూగుల్ ఉంది. ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ కొడతాం. కానీ మన భాషని, మన సాహిత్యాన్ని ఎవరైతే పైకి తీసుకొచ్చారో వాళ్ళ గురించి కూడా గుర్తుంచుకోవడం మన యొక్క కర్తవ్యం. ఈ సంక్రాంతి రోజున ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఈ తెలుగు కవులందరినీ మనకు మరొకసారి పరిచయం చేసిన ఈసిటీ తెలుగు అసోసియేషన్ వారికి కరతాళ ధ్వనులు తెలియచేయండి. సో ఇలా తెలియజేస్తూ నెక్స్ట్ ఈవెంట్కి మనం ముందుకెళ్దాం. సో మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించును. ఓవర్ టు మేడం. చాలా థ్యాంక్స్ అండి రవి గారు. మీరు ఇప్పుడే చెప్పారు కదా అన్నమాచార్య కీర్తన అని. ఇప్పుడు మన ముందుకి త్యాగరాజ కీర్తనని ఆలపించడానికి శ్రీకృతి, శ్రీనిత్య వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీకృతి అండ్ శ్రీనిత్య. ఇంకొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టవచ్చు. ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్ టీం క్లాప్స్ కొడుతున్నారు. స్పెట్స్తో ఎల్లో సారీ, ఇక్కడి నుంచి కలర్ కరెక్ట్ కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు ఇంకా మిగతా వాళ్ళందరూ Namaskaram to all. We'll be singing a kriti of Tyagaraja in the ragam Hamsanadam, set to Aditalam. And we hope you all enjoy this. ಬಂಟುರೀತಿ ಕೋಲುವಿಯವಯ್ಯ ರಾಮ, 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 ಬಂಟುರೀತಿ ಕೋಲು ವಿಯವಯ್ಯ ರಾಮ, ಬಂಟುರೀತಿ ಕೋಲು ವಿಯವಯ್ಯ ರಾಮ, ಬಂಟುರೀತಿ ಕೋಲು ವಿಯವಯ್ಯ ರಾಮ, ಬಂಟುರೀತಿ ಕೋಲು ವಿಯವಯ್ಯ ರಾಮ.
వియవయ్య రామా రోమాంచమని ఘనకంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయు రోమాంచమని ఘనకంచుకము రామభక్తుడను ముద్ర బిళ్ళయు రామనామమణి రామనామమణి వరఖడ్గమివి రామనామమణి వరఖడ్గమివి రామనామమణి వరఖడ్గమివి రాజల్లురయ్య త్యాగరాజునిగే బల్టూరీతి కొలువియవయ్య రామ బల్టూరీతి కొలువియవయ్య రామ రామ Thank you. థ్యాంక్ యూ సో మచ్. మన ఇంత ఈవెంట్ ఇంత ఘనంగా అవుతుందంటే హెబ్బగుడి పోలీస్ స్టేషన్ వారు కూడా కారణం. మన హెబ్బగుడి పోలీస్ స్టేషన్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. సార్ ఒక చిన్న డిసిప్లిన్ ఇష్యూ వస్తుంది ఇక్కడ. మనం అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా కార్స్ యాడ్ అవుతున్నాయి. ఒక బ్యాడ్ హ్యాబిట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ అవుతుంటుంది. సేమ్ వే విత్ గుడ్ హ్యాబిట్ యాజ్ వెల్. KA41ME ఫ్యాన్సీ నెంబర్ 7000 KA41ME 7000 ఇమీడియట్గా మీ కార్ రిమూవ్ చేయాలి సార్. చీఫ్ గెస్ట్ వస్తున్నారు, విఐపీస్ కాబట్టి వాళ్ళ కార్ బ్లాక్స్ అవుతుంది. నెక్స్ట్ KA53M 5261 శాంట్రో జింగ్ లాస్ట్ 1 year నుంచి నేను అనౌన్స్ చేస్తున్నాను, ఇంకా మీరు రిమూవ్ చేయలేదు. KA02ME 5681 Hyundai i20 ప్లీజ్ రిమూవ్ యువర్ కార్. హీరో జియో KA591472 ప్లీజ్ రిమూవ్ యువర్ బైక్. ఎలక్ట్రిక్ వెహికల్ 1712 Honda Activa 1488 ప్లీజ్ రిమూవ్ ఇమ్మీడియట్లీ సార్. శివ గారు, పర్ఫార్మెన్స్ల కంటే ఈ బండ్లు కార్ల నెంబర్సే ఎక్కువ చెప్తున్నారు, అర్థమవుతుందా మీకు? నా ఇంత సంక్రాంతి కదా, జనాలు ఎక్కువ వచ్చారా మాత్రం ఉండాలి కదా. సరే, త్యాగరాజ కీర్తన తర్వాత నాకేంటో అని పాడేయాలనిపిస్తుంది, పాడమంటారా? నేను పాడతా. మన తెలుగు అసోసియేషన్ లేడీస్ చెప్పాలి గట్టిగా, నేను ఒక త్యాగరాజ కీర్తన పాడమంటారా? వద్దు అంటున్నారు. వద్దు. అందుకే మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు నేను పాడట్లేదు, తర్వాత టైం చూసుకుని పాడుతాను. ఇప్పుడు మన ముందు పర్ఫామ్ చేయడానికి కళాలయ అకాడమీ నుంచి పుష్పాంజలి శివాష్టకమును పర్ఫామ్ చేయడానికి చిన్నారులు హర్షిక, ఆద్య, మోనిక, జస్విక, కేశిక మన ముందుకు వస్తున్నారు. तारितजं तजं तरिता तदिमितकिटतकतगततदिगिण त्वं तारितजं तजं तरिता तदिमितकिटतकतगततदिगिण त्वं तारितजं तजं तरिता तदिमितकिटतकतगततदिगिण त्वं तारितजं तजं तरिता तदिमित
విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూతగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణి పఠే స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి Give them a big applause. ప్రోగ్రామ్ ఎలాగుంది? ఎంజాయ్ చేస్తున్నారా ప్రతి ఒక్కరు? మా తెలుగింటి ఆడపడుచులే చెప్తున్నారు, ఏమైంది ఇటు సైడ్ అంతా ఎనర్జీ లేదు ఎక్కడ? వీళ్ళకి ఎనర్జీ తేవాలంటే శివ గారు నాకు అనిపిస్తుంది నేను చేయాల్సిందే భరతనాట్యం. ఒకసారి ఈ ఇదేంటి రజనీకాంత్ మూవీలో సాంగ్ ఉంది కదా, తోమ్ తోమ్ తోమ్, ఆ డాన్స్ చేస్తాను మరి. అది కాకుండా చంద్రముఖిలో అయితే ఇంకా బాగుంటుందేమో. ఆ చంద్రముఖి లేదో నేను చెప్పేది. మహేష్ గారు మీరు ఓకే అంటే నేను ఓకే అంటాను. మహేష్ గారు వద్దా? వెనకాతల వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనా? మీరు తెలుగు వారైతే ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఇంకా కార్లు తీయలేదటండి. శ్రీనివాస్ గారు మీరు కొంచెం గాలి తీయడం స్టార్ట్ చేయండి, తీసేయండి. శ్రీనివాస్ గారు పర్ఫార్మెన్స్ కంటే కార్ల గురించి అనౌన్స్ చేయడమే ఎక్కువైపోయింది శ్రీనివాస్ గారు. సో మరి సోమి గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ రాధికా మేడం స్టూడెంట్సే వస్తున్నారండి. హరివరాసనం. ఏంటి రాధికా మేడం? రాధికా అసలు హూ ఇస్ దిస్ రాధికా మ్యామ్? ఒకసారి రాధికా మ్యామ్ చూద్దామా స్టేజ్ మీద? రాధికా మ్యామ్, మ్యామ్ సిగ్గుపడుతుంది ఒకసారి. వెల్కమ్, లెట్స్ వెల్కమ్ రాధికా మ్యామ్. ఇంత బ్యూటిఫుల్ గా కిడ్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే రాధికా మ్యామ్ తో ఒక వర్డ్ మ్యామ్. 9 సంవత్సరాలుగా రాధికా మేడం స్కూల్ నుంచి ప్రతి సంవత్సరము చిన్నారులు పర్ఫామ్ చేయడానికి వస్తారు. ఒక పర్ఫార్మెన్స్ కాదు, ఆల్మోస్ట్ 2 to 3 పర్ఫార్మెన్సెస్ చేస్తారు. ప్లీజ్ మ్యామ్. Firstly, a very, very happy Sankranti to all of you. I think it's been from the beginning till now, if we don't do this program, we also feel incomplete.
And this year, I was waiting for Bhaskar sir. Like, what happened? He is not calling me. It's a great platform. As you can see, every year I try to bring my little kids here because elder children can go to multiple places and perform, but small kids know they need home. This is our home. This is a place where we all stay. So I'm so happy that my little kids are getting this opportunity. I would really be more obliged if you all can give them a big round of applause. This is only because as a small children, when they come and dance, they wouldn't remember that the lights were not letting them see the audience. But when they go back home, all that they are going to carry is, you know, after I danced, I got so much clappings. That will stay in the heart. Thank you so much, and sir, really obliged to E-City Telugu Association for year on year this love that you're pouring on our class. Thank you, sir. It is blessing to ECT Telugu Association, ma'am. Thank you very much.